ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనం. యూఫెన్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను. ప్రియమైన వాళ్ళారా, ఎంత ఒక మనిషి గురించి దేవుని యొక్క ప్రణాళికను ఎంత స్థిరంగా చెప్తున్నాడు దేవుడు. మన గురించి ఏం చెప్తున్నాడు మనం ఒకసారి ఆలోచన చేయాలి. యేసు ప్రభు శిలువ రక్తంతో ఆయన నిన్ను నన్ను విమోచించడానికి కల్వరి శిలువలో ఎంతో గాయాలు పొంది విమోచించడానికి ఇష్టపడ్డ దేవుడు. ఆయన గురించి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచన చేసుకుంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 33వ వచనంలో, రాత్రి అగ్నిలో నుండి పగలు మేఘంలో నుండి మీ ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. నాడు ఇశ్రాయేలీ ప్రజలు ఎంత విధేయులుగా ఎంత పతనా స్థితిలో ఉన్నారో మనం చూడగలుగుతున్నాం. ఆనాడు కాదు, ఈనాడు కూడా యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనే మాటతో మన చుట్టూ మన ఉన్న పరిస్థితుల చుట్టూ ఆయన ఉంటున్నాడు. అయితే ఆనాడు రాత్రి మేఘంలో అగ్నిస్తంభంలో పగలు మేఘస్తంభంలో నుండి వారి ముందల నడిచిన దేవుడు అంట. ఈనాడు కూడా నా ముందు ఆయన రోజు నడుద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆయన ప్రణాళికకు ఆయన మార్గానికి ఆయన పద్ధతికి మనం విధేయత చూపట్లేదు. మన సొంత ప్రణాళికలు వేసుకున్న కారణాన ఈనాడు మనం ఆయన వల్లే మారట్లేదు. ఇక్కడ యోషువ ఏం చేసినాడంటే, కాలేబు ఏం చేసినాడంటే యెహోవాను అనుసరించెను అని రాసినాడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను. ప్రియమైన వాళ్ళని మనం ఏమనుకుంటామంటే, నేను కోరుకున్నది కావాలి, నాకు మంచిది కావాలని కోరుకుంటాం. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం ఎంతో మంచి దేశము. అందులోకి అందరూ పోవాలనుకున్నారు. ఇశ్రాయేల్లో కాల్బలం 6 లక్షలే కాక వారితో ఉన్న సమూహం అంతా వెళ్ళాలనుకున్నారు. కానీ యెహోషువ కాలేబు తప్ప ఎవరు వెళ్ళలేరు. వీరు ఎందుకు వెళ్ళినారు అని ఆలోచన చేస్తే, యెహోవాను అనుసరించినారు. ఆ మంచి దేశంలో వీరు అడుగు పెట్టినారు. యెహోవాను అనుసరించడం అంటే దీని అర్థము మానవ మేధస్సుకు సరిపోదు, మన జీవితాల్లో కూడా సరిపోదు. ఎట్లా అంటే, వారు నడిచినప్పుడు, వారు మాట్లాడినప్పుడు, వారు కూర్చున్నప్పుడు, వారి ప్రవర్తన యావత్తు కూడా వారిని చూసిన వారందరూ ఏమన్నారంటే, ఈయన దేవునిలాగా కనబడుతున్నాడు అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఈయన దేవునిలాగానే మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు, దేవుని పద్ధతులు, దేవుని చిత్తమును అది తప్ప ఇంకొకటి చేయట్లేదు అని చెప్పినారు. మన గురించి ఏనాడన్నా ఎవరైనా చెప్తారా ఈయన యేసుప్రభులాగా ఉన్నాడు ఈయన ప్రవర్తన అని? ఈయన మాటలు యేసుప్రభులాగా ఉన్నాయి. యేసుప్రభు ఎట్లయితే ప్రేమ ఉన్నదో ఈయన కూడా అట్నే ప్రేమిస్తున్నాడు. యేసుప్రభు ఎట్లా పాపాన్ని ద్వేషించినాడో ఈయన కూడా అట్లా పాపాన్ని ద్వేషిస్తున్నాడు. యేసుప్రభు ఎంతమందిని ఇష్టపడ్డాడు, దుష్టులను, పాపులను, వ్యభిచారులను, అట్లా ఈయన కూడా ఇష్టపడుతున్నాడని ఎవరి గురించి అన్నా ఆలోచన చేయండి. మనలో ఎవరి గురించి అన్నా ఈ మాట ఎవరైనా ఎప్పుడైనా చెప్పినట్టుందా? అందుకే మనము ఇంకా రాళ్ల మార్గంలో, ముళ్ళ బాటలో, సరి అయిన స్థలములకు వెళ్ళలేకపోతున్నాం. ఈనాడు ఈయన ఏం చేసినాడంటే పూర్ణ మనసుతో అనుసరించినాడు కాబట్టి ఆ దేశంలో, శ్రేష్టకరమైన దేశంలో వెళ్ళినాడు. మనము పూర్ణ మనస్సుతో ఎందుకు వెంబడిస్తలేము అని అంటే, లోక సంబంధమైన లోక ఆలోచన, లోక పద్ధతులు, లోకమైన శరీర సంబంధమైన ఆలోచనలు మనకున్నాయి. మన కంటికి ఏది నచ్చితే దాని వెంబడి పరిగెడుతున్నాం. మనం విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి మనము పరిగెడుతుంటే యేసు ప్రభుని ఎట్లా మనం ఇతరులకు చూపించగలుగుతాం? ప్రభు చెప్పినాడు, మీరు మారు మనసు పొంది రూపాంతరం చెందాలి, నాలాగా మీరు మారాలన్నాడు. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తులాగా ఉన్నా, మీరు నాలాగా ఉండండి అని చెప్పినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మన జీవితాల్లో ఎక్కడైనా క్రీస్తులాగా ఉన్నామా? మన ఆలోచన, మన యాటిట్యూడ్, మన ప్రవర్తన ఇది చాలా శ్రేయస్కరమైంది. లేకపోతే వాళ్ళు ఈ భూ సంబంధమైన కానానులో అడుగు పెట్టలేకపోయినారు, యెహోషువ తప్ప, కాలేబు తప్ప.
మనం ఆ పరసంబంధమైన కానానికి పోవాలంటే ఇంకెంత జాగ్రత్తగా నడవాలనో చూడండి. మన అడుగులు సరి చేసుకుందాం, ప్రభు మార్గముల యందు నడుద్దాం, ఆయనను ఇతరులకు చూపించి ఆయన వలనే మన ప్రవర్తన కలిగి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. కాలేబు వలె మేము అనేక సార్లు ఈ క్షణం వరకు కూడా ఉండలేదు, దయతో క్షమించండి తండ్రి. నిన్ను అనుసరించుటకు, నీ వలనే మేము మారి నడవగలగటకు, నీ పోలికలో, నీ స్వరూపంలో, నీ యొక్క అడుగు జాడలలో, నువ్వు మా కొరకు ఉంచిపోయిన అడుగు జాడల్లో నడవడానికి నీ ఆత్మను సమృద్ధిగా కుమ్మరించమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.